Ramya, come here. Yes, madam. I am police. Ma, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో పేపర్ మీద రాసి చూపించండి అందరూనా. ఓకేనా? ఓకే మేడం. అందరూ రాయండమ్మా. మా అమ్మ ఎప్పుడు ఫోనే చూసుకుంటాం. స్కూల్లో ఉన్న ఇంటికి వచ్చినా ఎప్పుడూ ఫోనే చూసుకుంటుంది మా అమ్మ. నన్ను పట్టించుకోదు. అయ్యో పేపర్ దిద్దాలి కదా, మర్చిపోయింది. ఏమైంది? ఏడ్చినట్టుంది. సర్లే. ఏమైందంత ఏడుస్తున్నావు? అమ్మ నాన్నలు స్మార్ట్ ఫోన్ను చాలా ప్రేమిస్తారు. వాళ్ళు స్మార్ట్ ఫోన్ను చాలా కేరుగా, శ్రద్ధగా, ఇష్టంగా చూసుకుంటారు. నాకన్నా ఎక్కువ. నాన్న ఆఫీస్ నుండి అలసటతో వచ్చినప్పుడు అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ని ఇస్తుంది. నాన్నకు స్మార్ట్ ఫోన్ కోసం సమయం ఉంది, కానీ నా కోసం లేదు. ఎందుకంటే నాతో ఆడుకోవడం నాన్నకు రిలాక్స్ను ఇవ్వడం లేదు. అమ్మ నాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా ఫోన్
వాళ్ళు ఫోన్ చేతిలోకి తీసుకుని జవాబు ఇస్తారు. కానీ నేను ఎన్నిసార్లు పిలిచినా ఫోన్కి ఇచ్చే ప్రిఫరెన్స్ నాకు ఇవ్వడం లేదు. నేను ఏడుస్తున్నా కూడా నాతో కాకుండా ఆ స్మార్ట్ ఫోన్తోనే గడుపుతుంటారు. వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను ఏం చెప్పినా వినిపించుకోరు. అది నాకు ఎంతో ముఖ్యమైన విషయమైనా సరే. అదే ఒకవేళ నాతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ రింగ్ వస్తే మాత్రం వెంటనే ఫోన్కి జవాబు ఇస్తారు. అంత అవసరం లేకపోయినా మాట్లాడుతూనే ఉంటారు. అందుకే నా కోరిక ఏమిటంటే నేను మా అమ్మ నాన్న చేతిలో స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను. ఎవరు రాశారు? మన బాబా. అయ్యో, ఎంత పని జరిగింది అనిత. క్షమించరా బాబు. క్షమించరా. వస్తువులను ఉపయోగించుకోవాలి, బంధాలను ప్రేమించాలి, అనుబంధాలను పెంచుకోవాలి. ఈ మధ్యకాలంలో టీవీలు, స్మార్ట్ ఫోన్ల మోజులో మనం పడిపోతున్నాం. స్మార్ట్ ఫోన్ పగిలిపోతే చాలా బాధపడిపోతున్నాం. ఒక్క క్షణం కనిపించకపోతే ఇక జీవితం వృధా అని చాలామంది ఫీల్ అవుతుంటారు. ఈ ఫోన్ చేతిలో ఉంటే పక్కన ఉన్నవారిని సైతం పట్టించుకోరు. పిల్లలు, స్నేహితులు, బంధువులు ఎవరిని పట్టించుకోరు. చివరకు ఈ ఫోన్ కోసం తమ ప్రాణాలు కూడా కోల్పోతున్న వారు ఎందరో ఉన్నారు. దయచేసి వినండి. మన కుటుంబం కన్నా, మన ప్రాణాల కన్నా ఏ వస్తువు ముఖ్యం కాదు. వస్తువు పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు. బంధాలు పోతే, ప్రాణాలు పోతే మళ్ళీ తెచ్చుకోలేము. ఆలోచించండి. ఫోన్లను పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని గడపండి. వాళ్ళను రేపటి పౌరులుగా తీర్చిదిద్దండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. సమాజ మార్పు కోసం మా చిన్న ఈ ప్రయత్నం SR9 న్యూస్.